సార్ దాదాపు 8 నెలలు గవర్నమెంట్ మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళు గతంలో జరిగినయన్నీ బయటకు వస్తున్నాయి. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు గారిని కొడితే పదవి రెడీ ప్రమాణ స్వీకారమే. లేకపోతే ఆయన తిడితే ఏదో ఒక పదవి ఇస్తారు. లేకపోతే చైర్మన్ పదవులు ఇట్లాంటి అని చెప్పడం ద్వారా బలహీనమైన సామాజిక వర్గాన్ని బలమైన సామాజిక వర్గం మరి పంపాలి. రాజకీయాన్ని ఎలా చూడాలి సార్? రాజకీయాన్ని ఎలా చూసేది ఏముందంటే బలమైన సామాజిక వర్గం ఏది బలహీనమైన సామాజిక వర్గం ఏది వీటిల్లో ఏముంది. ఇప్పుడు ఎవరికి కెపాసిటీ ఉంటే ఎవరికి క్యాపబిలిటీ ఉంటే వాళ్ళకి పదవులు వస్తాయి. ఎవరు పని చేసేవాడికి పదవి వస్తుంది, పని చేయనివాడికి పదవి రాదు. దోచుకునేవాడికి పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం దోసేశారు. గన్నవరం నియోజకవర్గం మొత్తం దోశారు. మళ్ళీ పారిశ్రామిక వాడిని సంకనాకిచ్చారు. ఏం చేశారు? ఐటీ పార్కుని సంకనాకిచ్చారు. ఇక్కడ హెచ్సిఎల్ వస్తే హెచ్సిఎల్ని లంచం అడిగితే హెచ్సిఎల్ ఇక్కడ కాల్ సెంటర్గా పెట్టేసి మొత్తం వ్యవస్థ అంతా తీసుకెళ్ళి చెన్నైలో పెట్టుకున్నాడు. ఇవన్నీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది. ఇవన్నీ గన్నవరాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. మనకి విమానాశ్రయం దగ్గరలో ఉంది. ఏదైనా పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఈ చుట్టుపక్కల పెడతానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ వంశీ గారు ఏ పార్టీ నుంచి బీఫామ్ పట్టా తీసుకున్నారో ఆ పార్టీకి సంబంధించి మారిపోయి దాన్ని తగలబెట్టి ఈ రోజు నేను అమాయకుడు అని చెప్తానికి ఎట్లా చెప్తారండి? బ్రహ్మలింగ చెరువు సాక్ష్యం. బ్రహ్మలింగ స్వామి గుడిని రేతిరి ప్రొక్కలింతో కొల్లగొట్టి వాళ్ళ గుడిలో శివలింగాన్ని తీసుకొని కొండ మీద పెట్టారు. కొండ మీద ఎందుకు పెట్టారు? దాంట్లో గుప్త నిధులు ఉన్నాయని కొండ మీద పెట్టారు. ఆ నిధుల కోసం తవ్వకాలు జరిపారు. దాంతో గ్రావెల్ తవ్వారు. బ్రహ్మలింగ చెరువులో ఎన్ని వేల కోట్లు గ్రావెల్ తవ్వారండి. ఎన్ని వేల కోట్లు, ఎన్ని మిషన్లు పనిచేసినాయండి, ఎన్ని బళ్ళు పనిచేసినాయి, ఎన్ని రోజులు పనిచేసినాయి, ఎన్ని నెలలు పనిచేసినాయి. అది గవర్నమెంట్కి తెలియదా? గవర్నమెంట్ తెలియకుండా జరిగిందా? తెలాపాపం తలా పిడికిడు. గవర్నమెంట్ కూడా కొంత పంపిస్తే అయిపోయింది. వంశీ గారు మంచివాడు అయిపోయాడు. 2,000 కోట్లు దోసుకుని 2,000 కోట్లు దోసుకుని 50 కోట్లు జనాలకు బారైతే మంచివాడు అయిపోతాడండి. సార్ అంటే నమ్మకంగా జనాలు వంశీ అంటే గత ఎన్నికలకు ముందు కూడా సర్వేలో మేము అడుగుతుండే చాలా మంచివాడు, ఎక్కడికి పిలిచినా వస్తాడు, ఎవరికోసమైనా వస్తాడు. ఈ మంచితనం అంతా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆయన బాగానే ఉన్నాడు. తర్వాత వైసీపీకి వెళ్ళిన తర్వాత తిడితేనే కొడితేనే అంటే ఆ చందంగానే ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా అవమానం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అదండి. తిడితే పదవిస్తాడు, బూతులు తిడితే పదవిస్తాడు. అన్ని బూతులు తిడితేనే పదవులు వాళ్ళకి. అందుకని జగన్మోహన్ స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అయ్యారు. అందుకని రాష్ట్ర ప్రజలు నమ్మలేదు కదండి. 151 సీట్లు ఎక్కడండి, 11 సీట్లు ఎక్కడ? అంత వేరియేషన్ ఉంటుందా ఏ గవర్నమెంట్కైనా? 5 ఏళ్ల కాలంలో ఏ గవర్నమెంట్ కన్నా ఇప్పుడు భారతదేశంలో ఏ గవర్నమెంట్ అంత వేరియేషన్ చూపించారు ప్రజలు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించారు. చూపిస్తామంటే ఏంటి? ఎంత వరస్ట్ పరిపాలన చేస్తే చూపించారండి. నువ్వు ఎంత హెరాస్మెంట్ చేస్తే చూపించారండి. మాట్లాడితే కేసు 100 మంది మీద కేసులు. ఏం చేశారండి? ఏం చేశారు? ఇప్పుడు ఒక చిన్న విషయం చెబుతానండి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో విజయవాడ ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయం అయింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అది లేకుండా ఎందుకు పోయిందండి? దేనికి పోయింది? ఆహ్వానించేది ఏముందండి? అన్ని బయటికి వెళ్ళిపోతే మల్లవల్లి పారిశ్రామికవేత్తలు అశోక్ లేలాండ్ కంపెనీ అనేది బయటికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మళ్ళీ ఇవాళ వచ్చిన పరిస్థితి అమర్ రాజా బ్యాటరీ వెళ్ళిపోయింది నెల్లూరు నుంచి. దాంట్లో ఎంతమంది ఉద్యోగాలు, ఎన్ని వేల మంది ఉద్యోగాలు, ఏంటి పరిస్థితి? ఏమీ లేకుండా కియా తెచ్చాడు, కియా వెళ్ళిపోయింది. పక్కన స్టేట్ వాడు ఏంటి? స్టాలిన్ గారు ఏం చేశాడు? మీరు రండి, నేను ఎంత పొలం కావాలంటే అంత ఇస్తాను, ఎంత మీకు పెట్టుబడి కావాలంటే నేను పెట్టుబడి పెడతానంటే ఆడికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం లేదు కాబట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ మీకు ఇస్తాం మాకేంటి అనే స్ట్రాటజీలో కంపెనీ ఎందుకు పనిచేస్తుందండి? ఎవడ పని చేస్తాడు? 5 ఏళ్లలో కనీస పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు లేకపోతే మంచి ఇచ్చాడు ఇవన్నీ వదిలేసి ఇంకా నేనే వస్తాను, రేపు వచ్చిన తర్వాత బట్టలు ఒప్పదీసి నిలబెడతాను అని చెప్పి ఎక్కడికంటే వచ్చేది? ఇంకా పార్టీ ఉందా? పార్టీలో మనిషి అని ఎవడు ఉన్నాడా? నీ సొంత మనిషి, నీతో పాటు 16 నెలలు జైల్లో చెప్పకూడదన్న విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు. ఇంకెవడు ఉంటాడు పార్టీలో? ఎవరు నమ్ముతారు నిన్ను? ఎవరు నమ్ముతారు నిన్ను? నీ చెల్లి పాదయాత్ర చేసింది నువ్వు జైల్లో ఉంటే. ఆవిడ వెళ్ళిపోయి నీ మీద కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీ అమ్మ కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎవరు నమ్ముతారండి నిన్ను? ఎవరు నమ్మారు? అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడ చేశాడు? పబ్జీ ఆడుకుంటూ చేశాడా? ఎక్కడ చేశాడండి పరిపాలన చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి, భారతిరెడ్డి చేశారు పరిపాలన. ఇది జగమెరిగిన సత్యం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడ చేశాడండి? 5 ఏళ్ళలో ఒక ప్రెస్ మీట్ ఉందా? ఎక్కడ ఉందండి? టేప్ రికార్డర్ చేసి బయటకు వదులుతాం ప్రెస్ మీట్ అంటే అదండి. జనాల్లోకి వస్తే పరదాలు కట్టుకు తిరుగుతాం అదండి.
ఒక సీఎం చేయాల్సిన పని అదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నాడు. పరదాలు ఎక్కడ కట్టారా? పరదాలు కట్టారా? పోలీసులు ఉన్నారా? 1000 మంది పోలీసులు, 2000 మంది పోలీసులు ఉన్నారా? ఇవాళ ఏమీ లేదు కదండి. వ్యవస్థ మొత్తం చక్కదిద్దే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వ్యవస్థ మొత్తం చక్కబడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఉండదండి. చివరిగా అంటే ఈ 8 నెలల కాలంలో నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాను. మళ్ళీ నేను పరిశ్రమలు తీసుకురావాలి, పెట్టుబడులు కానీ ఇవన్నీ తీసుకొచ్చి నేను చెప్పిన సూపర్ 6 పథకాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే చెప్తున్నారు. కానీ ఏదో కేవలం అబద్ధాలు ప్రచారం చేసి లేకపోతే దొంగ హామీలు ఇచ్చి వచ్చారు అని చెప్పి పదే విమర్శించే ఈ వీర్ నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఈ రోజా గారు కానీ కనీసం వీళ్ళకి ఇప్పటికైనా ఏమండి బియ్యం దోసుకున్న పేరు నాని, బియ్యం దోసుకున్న పేరు నాని, ఆ ఆడవాళ్ళని అడ్డదిడ్డంగా మాట్లాడే అంబటి రాంబాబు మాటలు ఇవ్వండి మనం పట్టించుకునేది. ఈ పట్టించుకుంటే దేశం ఏమవుద్దండి? మనం ఏమవుతామండి? వాళ్ళ మాటలు కూడా పట్టించుకుంటారండి జనాలు. ఇవాళ అదేమంటే భార్య పేరున పెట్టాను, వాళ్ళ పేరున పెట్టాను అని స్టోర్లో కోటా బియ్యం దోసుకున్న పేరు నాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది. వాళ్ళ గురించి మాట్లాడితే టైం వేస్ట్ అండి. సూపర్ 6 అమలు అవుతాయి, అన్ని అమలు అవుతాయి, గవర్నమెంట్ అన్ని చేస్తుంది. 4000 పెన్షన్ ఇస్తానంటే 1వ తారీఖు 4000 పెన్షన్ వస్తుందా? రావట్లేదా మీ ఇంటికి? ఎవరింటికి రావట్లేదండి. 7 గంటలు 6 గంటల కల్లా పెన్షన్ వస్తుంది. ఏ రోజు నన్ను బటన్ నొక్కాను, నేను అక్కడ కూర్చున్నాను, బటన్ నొక్కాను అంటే ఏం బటన్ నొక్కాడండి? ఎవడికి నొక్కాడండి బటన్? రైతులు బాగుండారా నీ కాలంలో? కనీసం కూలీలు బాగుండారా? టాపీ మేస్త్రీలు బాగున్నారా? ఇసుక దొరికిందా? ఏం దొరికిందండి? ఇవన్నీ ఎవరు పట్టించుకున్నారండి? నువ్వు అక్కడ కూర్చొని పబ్జీ ఆడుకుంటా ఇంట్లో కూర్చొని తానండి తందానని 4 బూతులు తిడితే అయిపోయిందండి గవర్నమెంట్ పని. 4 మాట్లాడితే అయిపోయిందండి. జనం అందుకేనండి చేత్కారం కూడా భయంకరమైన చేత్కారం. అది భయంకర మనిషి అనేవాడికి అటు జరగదండి. 5 ఏళ్ళు గవర్నమెంట్లో 150 ఇంకా గవర్నమెంట్లో కొత్త కాదు అతను ఈసారి పులివెందులు ఎమ్మెల్యేగా కూడా గెలవడం. దాదాపు 8 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి గత హయాం పరిపాలన ఒక్క ఛాన్స్ అంటే చూశారు జనాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది? కామన్ మెన్గా మీ అభిప్రాయం? దాని మీద ఇది మెరుగనిపించింది. ఎందుకంటే ఇది ఏదైనా కానీ వాళ్ళేమో ఎవరిని పడితే వాళ్ళు తిట్టేవాళ్ళు, కొడతాకు వచ్చేవాళ్ళు. ఇది తిట్టేది లేదు, కొట్టేది లేదు. ఎవరి పని ఆడు సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, నేను ఎంతో చేశాను అని చెప్పి కదా. ఎవరికి నొక్కాడండి? వాళ్ళకి వాళ్ళు నొక్కున్నారేమో. అందరికి రాలా. 100కి వచ్చింది 30 మంది, 25 మంది అంతే. 70% వాళ్ళకే. కనీసం రోడ్లు కానీ లేకపోతే పరిశ్రమలను కానీ ఇక రోడ్ల సంగతి చెప్పనవసరం లేదు. ఇక ఆ వేళ కళ్ళు తెరుచుకుని కింద పడ్డం, ఇవాళ కళ్ళు మూసుకుని బళ్ళు అయినా సైకిల్ అయినా నడిచి వెళ్తా పెనానికి హాయిగా పూడ్చేసారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమంటున్నాడంటే కొద్దిగా సమయం ఇవ్వండి, నేను చెప్పిన దాని ప్రకారం సూపర్ 6 ఇస్తాను అంటున్నాడు. నమ్మొచ్చు అంటారా? నమ్మొచ్చు, చేస్తాడు. రోడ్లు అనేది మాత్రం చేస్తాడు. మరి అంటే ఏం చేయలేరు వీళ్ళు, కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చారని పేరు నాని గారు కానీ, అంబటి రాంబాబు కానీ రోజు ఓదర కొడుతున్నారు కదా. ఎవరిని ఇష్టం లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ నోరు ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు అంతే. చేతల మట్టికి వాళ్ళ దగ్గర చేతలు లేవు, చేతలు మాత్రం లేవు. చేసేదల్లా ఈయన చెప్పింది చేయాలంటే ఈయన. మీ గన్నవరం నియోజకవర్గం అంటే విమానాశ్రయం ఉంది, లేకపోతే పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించి స్థలాలు ఉన్నాయి. ఐటీ పార్క్ కూడా ఇంతకుముందు ఇక్కడ ఉండే తొందరలో వచ్చుద్ది అని కూడా చాలా మంది నమ్మారు. బాగా డెవలప్ అవుతుందని కూడా ఆశపడ్డారు. కానీ గత 5 ఏళ్లలో ఏం జరిగింది? ఏమి జరగలేదు. అవన్నీ ఊస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు నిదానంగా మొదలవుతాయి. ఇక ఇప్పుడు నిదానంగా డెవలప్ అయ్యిద్ది. అది నమ్మొచ్చుకోవడం మేము మాకు నమ్మకం ఉంది అయ్యిద్ది అని. జగన్ మరి మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను ఆయన రోజు అంటున్నాడు. నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అన్నాడు. రోజు రేపు ముఖ్యమంత్రి నేనే అంటాడు. ఏముంది ఇంకా? ఓసారి చూడమన్నారు, ఒకసారి చూశారు, ఇంకా పద్దాక చూస్తారా? పద్దాక చూడరా? అవి నిలబడతాయి. జీవితంలో రాలేడు అంతే. ఎందుకంటే ఏముంది, ఏం చేశాడు? జనాల బాత్రూంలో మాదిగా మాల ఆడాళ్ళ మొగ పని ఎట్ట వస్తాడు? ఏంటి బట్ట? ఎవరికి బట్టలు నొక్కింది? 10 రూపాయలు నొక్కాడు, 1000 రూపాయలు తెప్పాడు. జనాలకి తెలుసు అంటారా? మొన్న 11 సీట్లు ఇచ్చారు అంటే ఈ దెబ్బ 2 కూడా రావు, ఆడిది కూడా రాదు గ్యారెంటీగా. ఎవరు నమ్ముకునేది? వాళ్ళ అమ్మ పేరు నిన్ను అంబటి రాంబాబు చెప్తా. వాళ్ళు బూతులు తిడతాం తప్ప రెండో పనికి రాడు. మరి ఇప్పుడు ఈ రోజున బయటకు వస్తున్న వాస్తవాలు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు మొన్న చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కొడితే నాకు పదవి ఇస్తా అన్నాడు, లేకపోతే తిడితే ఇస్తాను. అసలు ఈ స్ట్రాటజీ ఏంటి సార్? అవన్నీ కరెక్టే. ఆడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు భార్య తిట్టినప్పుడు
ముసి ముసి నవ్వులు నవ్వుతాం ఏంటి అమ్మడి రాంబాబు బూతులు తిడతాం ఆడి పేరేదో ఆడు ఉన్నాడు బూతులు ఆడు కొడాలి నాని ఆడి చంపలిటి బూతులు అయ్యాయి. మరి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు కదా సార్. ఇక్కడ మీ నియోజకవర్గ వంశీ గారు కూడా ఆయన ఎంతో మంచోడు. ఇప్పుడు అందరూ బాగానే ఉంటారు, పార్టీ మారేదాడికి అన్ని రకాలుగా మారుతాయి. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు మెయిన్ రైతు, కూలీలు 10 మంది రోజు వస్తారు ఆయన మంచాడైతే, లేకపోతే ఎగదొప్పుతారు. ఇప్పుడు ఇది కూడా అంతే. కానీ అంటే నేనేమంటున్నా అంటే నిన్ను నమ్మారు, 151 సీట్లు ఇచ్చారు, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎంతో చేస్తానన్నావు, మీ నాన్నగారి పేరు చెప్పావు, ఇన్ని చెప్పిన వ్యక్తి 5 ఏళ్లలో ఏం చేశాడండి? ఏమి చేయలే. మరి మళ్ళీ నేనే వస్తా 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని అంటున్నాడు. వస్తాడు నేలకు కొట్టుకుని వస్తాడు. అవకాశం లేదంటారా సార్? పొరపాట్లు కూడా వాడి జీవితంలో రాలేడు, పొరపాట్లు కూడా రాలేడు. కూటమి ప్రభుత్వం ఎట్టుందంటారు సార్? 8 నెలల పరిపాలన ఎలా ఉందంటారు? 8 నెలలు పర్వాలేదు, కాదు పర్వాలా, అంటే అన్ని చెప్పింది చేయగలుగుతారంటారు. చేస్తున్నారు కదా, చేస్తాం ఒకటి ఆడే సొమ్ములని మరి తప్పు పెట్టాడు, అప్పు పెట్టి మరి ఏం చేస్తాడు? వడ్డీలు కడుతున్నారా? అప్పు మరి అప్పు చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆడు చేసిన దానికే వడ్డీ కట్టలేదు వస్తున్నారు. మెరుగే చాలా 190% మెరుగు.